అందరు మంచిగా ఉన్నారా? పండుగ శుభ కలెక్షన్లు. ఇవల్ల ఒక ఆయనకు టచ్లకు పోరాం, మనం కొంచెమే టచ్లకు పోరాం. ఆయన చాలా మందికి టచ్లకు పోయిండు. ఆయన మరి ఎక్కువ టచ్లకు పోతే మంచిగా ఉండదు అనుకున్నాడో ఏమో, కొంచెమే టచ్ అంటాడు. ఆయననే ఫర్దీఫ్, మంచిగా ఉంటుంది, నాలేక హీట్ అయిండు. నమస్తే ఫర్దీఫ్ కాకా. నమస్తే, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా శుభ కలెక్షన్లు. లగ్గమైందా? లగ్గం పెళ్లి పెళ్ళా? మీరు ఏ పదం పలుకుతారో దానికి అటు ఇటు 2-3 మీనింగ్లు ఎత్తుకుంటున్నాను నేను మధ్య. అట్లా అపరాధం చేసుకోవాలి. లగ్గం కాలేదా? లే, ఇంకొకసారి కూడా ప్రయత్నిస్తున్నారు, ఎదుగుతున్నారు. పండుగ నీకేం పంచాయతీలు ఉన్నాయి. ఇక అత్తలు కూడా నన్ను మస్తు మందిని చూసినావు కదా. అదే అంతమందిని చూశాక నాకు కూడా అలవాటు అయిపోయింది. అంటే దగ్గర ఒక 4,000 అత్తల్ని 4,000 కోడల్ని చూసిన తర్వాత ఓహో ఇట్లుండాలా, ఇళ్లతో ఇట్లుంటే సరిపోతుంది. అందరికి గిఫ్ట్లు నువ్వే ఇస్తుంటివా? నా జేబులోంచి కాదు, అది ఛానల్ స్పాన్సర్లు ఉంటారు కదా, ఇచ్చుడు మాత్రం మనం బాగుంటుంది. దాంతోనే హీట్ అయినావు కదా నువ్వు? ఎక్కువ శాతం హీట్ ప్రోగ్రామ్ హీట్ అయింది. ఇప్పుడు నేను 3 మార్లు వస్తా కదా, హీట్ అయిపోయినా సెల్ఫీస్ దిగుతాను. అట్లానే నువ్వు కూడా అత్తగోడల దగ్గర నిజంగా బ్రేక్ నాకు కెరియర్ కి. అండ్ ఆడ బ్రేక్ పడిపోయింది. ఇక చాలా ఇష్టం ఆ షో నాకు. అంటే బ్రేక్ అయింది, అప్పటి వరకు టిట్టి వెళ్తుంది, జప్ అని లేచింది అనమాట. బాగుండే. అంటే అప్పటి నుంచి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు కూడా షోలు చూడడం, సో ఫ్యామిలీ చూసే తగ్గ షోస్ చేయడం మొదలైంది అప్పటి నుంచి. జగడాలు పంచాదుల షో లేనప్పుడు అంతకు ముందు రేడియోలో వలుతుంటే వంట గారు బాగా పొద్దున్న లేచిన దగ్గర. ఏం ప్రోగ్రామ్ అది? పొద్దున్నే మిర్చి మార్నింగ్స్ అని ఉండేది, అది మార్నింగ్ షో ఒకటి చేసేవాళ్ళం. అంటే హేమంత్ అని ఆర్జే ఉన్నాడు కదా, తన స్టూడియోలో వర్క్ చేసేవాడు. నేను స్టూడియో బయట ఫర్దీఫే. ఆర్జే ప్రాడీ. ఫుల్ ఫామ్ ఏంటిది? ఆర్జే ప్రాడీ అని పెట్టేవాళ్ళు అప్పట్లో వాళ్ళ పేరు. ఇంటి పేరు ఇప్పుడు సత్తి, బిత్తిరి సత్తి, కుర్రకపోతే సత్తి అంటారు. ఇప్పుడు నీ పేరు ఉత్త ఫర్దీఫేనా? ప్రదీప్ మాచిరాజు. మాచిరాజు రాజులా మీరు? కాదు, రాజులే కాదు, ఇండియన్స్. గుర్రాలు ఉండే నమ్మితాను. ఇండియా రాజులా? కారన్న మాచిరాజు అంటే ఏంటిది? మా ఇంటి పేరు కావలోళ్ళు అంటారు. కావలోళ్ళు అంటే మేము ఊరికి కావాలి ఉంటాము, మా వృత్తి అది. మళ్ళీ మీరు మాచిరాజు అంటే అది ఇంటి పేరు అంతే. అది ఇంటి పేరుకు లెక్క ఉంటది. మీ తాత ఉన్నాడా? లేరు, తాతగారు ఉంటే చెప్తుండే. మీ నాన్న ఉన్నారు. ఏం చేస్తుండే? నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు, ల్యాండ్ బిజినెస్. బోకర్దందనేనా? అంటే ఏంటి? ఈ ఇంత రేటు కొని అంత రేటుకి అమ్ముడు అట్లా ఉండదు. రియల్ ఎస్టేట్ అని డెవలప్ చేస్తారు, ప్లాట్స్ ని కడతారు, బిల్డింగ్స్ అవన్నీ, కన్స్ట్రక్షన్స్ అవన్నీ చూస్తారు. ఈ కోట్లని మీ నాయన తానే ఎత్తుకొచ్చి నేను సొంతంగా సంపాదించుకున్న కోట్లు. సంపాదించుకున్నావా? కోట్ల రూపాయలు సంపాదించినావా? కోట్లే సంపాదించినవా? కోట్లలాగా సంపాదించాలని కోరిక అంతే.